హాయ్ అందరికీ. ఇవాళ నా వీడియో వచ్చేసి మా బాబు ఫస్ట్ స్కూల్ ట్రిప్ గురించి. సో నేను బాబు సేఫ్టీ కోసం ఎలాంటి టిప్స్ ఫాలో అయ్యానో మీకు చెప్తాను. సో ఫస్ట్ వాడు స్కూల్ బ్యాగ్లో వచ్చేసి ఎక్స్ట్రా ఐడి కార్డ్ అనేది పెట్టాను, బాబు డీటెయిల్స్ ఉన్నవి అన్నీ అండ్ మా కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నవన్నీ. ఆ తర్వాత బాబుకి కూడా నేను ఒక ట్యాగ్ తయారు చేశాను, మా హస్బెండ్ నేమ్ అండ్ ఫోన్ నెంబర్, నా ఫోన్ నెంబర్. అది ఐడి కార్డ్కి పిన్ పెట్టాను, వాడు ఐడి కార్డ్ తీసుకోకుండా షర్ట్కి. తర్వాత ఏం చేశామో తెలుసా, అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా మా ఆయనకి నమ్మకం కుదరలేదన్నమాట. అంటే టీచర్స్ జాగ్రత్తగానే చూసుకుంటారు కానీ ఎంతైనా ఫస్ట్ బేబీ కదా, కొంచెం ఓవర్ ప్రొటెక్టివ్గా ఉంటారు తను. అందుకని స్కూల్ బస్ వెనకాలే ఫాలో అయిపోయాం మేము మాస్క్ వేసుకొని, అండ్ వాళ్ళు మమ్మల్ని గుర్తుపట్టకుండా ఉండడానికి. అంత ట్రాఫిక్లో కూడా అదిగో ఎల్లో కలర్ బస్, దాన్ని ఫాలో అవుతూనే ఉన్నాము, అసలు ఎక్కడ మిస్ అవ్వలేదు. అండ్ చూస్తూ ఉన్నాము వాడు కూర్చున్న ప్లేస్ని కూడా, విండోలోంచి చేతులు బయట పెడతాడేమో, బుక్కున డోర్ దగ్గరికి వస్తాడేమో అని ఎంత భయం వేస్తూ ఉండిందో. ఆయన బాబుని చూస్తూనే ఉన్నాం మేమైతే. సో ఫైనల్గా వచ్చేసాము. వీళ్ళ స్కూల్ ట్రిప్ ఎక్కడికంటే ఎన్టీఆర్ గార్డెన్స్కి అనమాట. నేచర్ ట్రిప్ లాగా పిల్లలందరినీ తీసుకొచ్చారు. పిల్లలందరిలో కొంచెం అల్లరి వాడు ఎవరు అంటే అది మా బాబానే చెప్పుకోవచ్చు. ఎక్కువ వాడే అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు, వాళ్ళు వెళ్ళి తీసుకొని వస్తూ ఉన్నారనమాట. కానీ చాలా జాగ్రత్తగా చూసుకున్నారు టీచర్స్. అంటే వాళ్ళ మీద నమ్మకం లేకుండా మేము వెళ్ళలేదు, కానీ మా కోసం మేము వెళ్ళాం, మా సాటిస్ఫాక్షన్ కోసం. అండ్ నాకైతే చాలా భయం వేసింది, బట్ నేను బాబుని చూస్తూ దూరం నుంచి ఉన్నాను కాబట్టి నాకు అంత టెన్షన్ అనిపించలేదు. వన్స్ అక్కడ రీచ్ అయ్యాక ఇలా ఆటోలో నుంచి చెట్ల మధ్యలో నుంచి వీడియో తీస్తూ ఉన్నాను అనమాట. మేమిద్దరు ఇలా మాస్క్ వేసుకొని కొంచెం దూరంగానే ఉన్నాం, ఎందుకంటే బాబు చూసి గుర్తుపడితే ఇమీడియట్గా వచ్చేస్తాడు మా దగ్గరికి. వాడు వాళ్ళ ఫ్రెండ్స్తో కొంచెం క్వాలిటీ టైం స్పెండ్ చేయాలని చెప్పి మేము ఇలా సీక్రెట్గా వీడియో తీస్తున్నాము. అండ్ ఫ్యూచర్లో వాడి మెమరీ కోసం. ఆ చెట్టు చూశారు కదా, చెట్టు మొత్తం గబ్బిలాలే. చూడగానే నాకు ఎదలా అనిపించింది, అమ్మో భయం వేసింది కొంచెం. తర్వాత ఎన్టీఆర్ గారి సమాధి దగ్గరికి వెళ్ళారనమాట పిల్లలందరికీ చూపించడానికి. వాళ్ళు అక్కడికి వెళ్ళి కొంచెం ఫొటోస్ అవి తీసుకుంటూ ఉన్నారు, నేను దూరం నుంచి చూస్తూ ఉన్నాను. పిల్లలందరినీ చక్కగా లైన్లో నుంచోబెట్టుకొని, ప్రతి టీచర్ కూడా చేతులు పట్టుకొని తీసుకొస్తున్నా. ఫస్ట్ ఉన్నాడు మావోడే, వాడు అంత అల్లరు కాబట్టి ఫస్ట్ నుంచోబెట్టారు. ఆ ఫస్ట్ నుంచొని చక్కగా పిల్లలందరూ సరదాగా బాగా టైం స్పెండ్ చేశారు అనిపించింది నాకు. నా చిన్నప్పుడు స్కూల్ డేస్ గుర్తొచ్చాయి బాగా. ఆ తర్వాత అటు సైడ్కున్న ఎన్టీఆర్ పార్క్కి అనేది తీసుకెళ్ళిపోయారనమాట పిల్లల్ని. అట్లానే లైన్గా ఒకళ్ళు పట్టుకొని క్యూట్గా వచ్చారు. అక్కడ కూడా మళ్ళీ ఎంట్రన్స్ దగ్గర ఒక ఫోటోషూట్ నేను చాలా సీక్రెట్గా తీశాను. సెక్యూరిటీ అయితే ఇక్కడ నుంచున్నారు ఏంటండి, లోపలికి వెళ్ళనంటే, లేదండి మా బాబు చూస్తాడు, వెళ్తే గుర్తుపడతాడని చెప్పి దూరంగా ఉన్నా అంటే వాళ్ళు నవ్వుతున్నారు. అంటే కొంచెం ఏదైనా ఓవర్గా అనిపిస్తుంది పక్కన వాళ్ళకి, బట్ మా దగ్గరికి వచ్చేసరికి మా బాబు కదా, అది కూడా ఫస్ట్ టైం. వాడు ఎంత 3 years 4 months మా బాబు వేసుకోవడం. వాడికి ఏం తెలుస్తుంది ఇల్లు ఎక్కడ అంటే కూడా చెప్పడం తెలియని పిల్లలు కదా, అందుకనే మేము కొంచెం అలా ఫాలో అప్ చేసామన్నమాట, స్పై చేసాం నిజం చెప్పాలంటే. అలా చెట్లలో నుంచి తీస్తూ ఉన్నాను. బుడ్డోడు అటు ఇటు వెళ్తాడు, మళ్ళీ టీచర్ పట్టుకుంటారు, తీసుకొస్తారు, అదే జరుగుతూ ఉంది. బట్ అందరు చాలా సేఫ్గా ఉన్నారు పిల్లలందరూ కూడా. ఇంకా తర్వాత ఆ జంపింగ్ దగ్గరికి వచ్చేసాక మావాడే ఫస్ట్ వచ్చేసాడు. ల్యాడర్ ఎక్కుతా అంటాడు, బట్ అక్కడ అన్ని ఆకులు ఉన్నాయి కదా, ఆ ఆకులంతా క్లీన్ చేసేదాకా కూడా అసలు ఆగలే అనమాట పిల్లలైతే. ఇంకా మొత్తానికి అది వాళ్ళ చేత క్లీన్ చేయించారు టీచర్స్. అది ఆ సైడ్కి వెళ్ళింది మావాడే. తర్వాత అక్కడ ఎక్కి ఫస్ట్ నుంచి పట్టుకొని ఉంది కూడా మావాడే అనమాట. అంతా క్లీన్ చేసిన తర్వాత ఫస్ట్ ఓపెనింగ్ అది ఎక్కాడు మావాడే, ఫస్ట్ ఎక్కాడు. నాకు తెలుసు వాడు అంత అల్లరి చేస్తాడని, అందుకే స్పై చేయడానికి వచ్చాను. అలా ఎంత క్యూట్గా ఎగిరారు పిల్లలందరూ కూడా, నాకు భలే నచ్చేసారు. నాకు కూడా వాళ్ళతో ఎంజాయ్ చేయాలనిపించింది, కానీ అసలు నేను కనిపించకూడదు కదా, సో దూరంగా అలా చూస్తూ ఉన్నాను. ఆ తర్వాత అక్కడ తిరిగే దగ్గర చాలా భయం వేసింది, ఎందుకంటే బాబులేసి నుంచున్నారు. వెంటనే టీచర్ అలాంటి వాడిని కూర్చోబెట్టారు. సో అట్లా కొంచెం భయం వేసినా వాళ్ళు జాగ్రత్తగానే చూసుకున్నారు. అలా తిరుగుతూ ఉన్నారు అనమాట. కొంచెం సేఫ్ గేమే, స్లోగానే తిప్పుతున్నారు అక్కడ ఉన్న వాళ్ళు కూడా. ఆయనకి ఇంకా నమ్మకం లేకుండా సీక్రెట్గా నా నాయమ దగ్గర పంపించి బాబు తిన్నాడా లేదా కనుక్కో అంట. నాకు కొంచెం టూ మచ్ అనిపించింది తను చేసే పనులకి. ఎంతైనా పిల్లలంటే ప్రేమ ఉంటుంది కదా పేరెంట్స్కి అనుకున్నా. నేను కూడా పేరెంటే మర్చిపోతా ఒకసారి. తర్వాత ఇంకా వాడు బాగా ఎంజాయ్ చేస్తున్నాడని దూరం నుంచి చూస్తా మురిసిపోతా ఉంటే ఒక్క సెకండ్ గుర్తుపట్టేసి మమ్మీ అన్నాడు. నేను హాయ్ అని చెప్పి మాయమైపోయాయి, ఇంకా అస్సలు కనిపించలేదు. వాడు హాలుసినేషన్ అనుకున్నాడు ఏమో. మళ్ళీ రిటర్న్ కూడా సేమ్ బస్ వెనక ఫాలో అయ్యాము. అదిగో బాబు దిగాడు, సేఫ్గా స్కూల్లోకి వచ్చేసాడు. తర్వాత మా బాబుని మేము కలెక్ట్ చేసుకున్నాము. అలా ట్రిప్ అయిపోయింది సేఫ్టీగా.